నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, కేరళలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది. అలానే మరోవైపు చూసుకుంటే 50 ఏళ్ల తర్వాత కమ్యూనిస్టులు ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో లేని ఒక పరిస్థితి అయితే వచ్చింది. కేరళలో కమ్యూనిస్టుల ఓటమిపై మీ విశ్లేషణ ఏంటి? అంటే మెకానికల్గా మాట్లాడుకోకుండా చూస్తే కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలో ఉన్న రోజుల్లోనే, అంటే బెంగాల్లో అధికారంలో ఉన్నారు అప్పుడు, ఉన్న టైంలో బలంగా ఉంది. అంటే లెఫ్ట్ కూటమి బలమైనటువంటి ఒక కూటమిగా, లెఫ్ట్ అంటే కేవలం సిపిఐ, సిపిఎం లేకపోతే ఎంఎల్ గ్రూప్స్ ఇవే కాదు, ఫార్వర్డ్ బ్లాక్ లాంటి పార్టీలు కూడా లెఫ్ట్తో కంటిన్యూ అయినటువంటి ఒక సందర్భం. అలా ఒక ఆల్టర్నేటివ్గా, ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఉన్న రోజుల్లోనే భారతదేశంలోకి నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టాడు పివి నరసింహారావు గారు. ప్రవేశపెట్టినప్పుడు దానికి ప్రత్యామ్నాయ ఆలోచన విధానంతో దాన్ని ప్రతిఘటించడంలోనూ, దాన్ని ఒక విధానంగా అడాప్ట్ చేసుకోవటం పట్ల వ్యతిరేకతతోనూ, అలాగే కేంద్ర ప్రభుత్వం ఆమోదించినప్పటికీ మా రాష్ట్రాల్లో మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయము అని బలమైన నిరసన తెలియజేయటంలోనూ, కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి ఏ విధమైన కదలిక కనిపించలేదు ఆ రోజు నుంచి కమ్యూనిస్ట్ పార్టీలు టార్గెట్ అవ్వటం మొదలైంది. ఒక రకంగా టార్గెట్ అవ్వటము, వీళ్ళు కూడా స్ట్రక్చర్లో భాగంగా మారిపోతున్నారు అనేటువంటి అభిప్రాయం జనాల్లో కలగటం మొదలైంది. అది కొంత కమ్యూనిస్టుల ఉనికిని ఇబ్బంది పెట్టినటువంటి రాజకీయ అంశం. అది నడుస్తున్నటువంటి టైంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు టార్గెట్ చేసి నిజానికి అంతకు ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారంటే వాళ్ళు 92లో బాబ్రీ మసీదు కూల్చివేత అనేది అదేదో అనుకోకుండా జరిగిన సంఘటన కాదు, అదేదో రాముడి మీద భక్తితో జరిపినటువంటి కార్యక్రమం అంతకంటే కాదు. వాళ్ళకి రాముడి మీద మరొకళ్ళ మీద భక్తి ఉందని నేనైతే అనుకోను. వాళ్ళు ఒక ప్రోగ్రాంలో భాగంగా ఒక ఇండికేషన్ ఇవ్వటానికి, కార్పొరేట్లకి ఇండికేషన్ ఇవ్వటానికి బాబ్రీ మసీదును కూల్చారు. అంటే ప్రపంచ కార్పొరేట్లకి భారతదేశంలో మీరు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే భారతదేశం గేట్లు తెరిచేసింది, నరసింహారావు గారు తాళాలు ఓపెన్ చేశాడు. కాబట్టి భారతదేశంలోకి మీరు ప్రవేశిస్తే మీకు కాంగ్రెస్ పార్టీ ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ దేశ ప్రజల్ని ఒక తాటి మీద నడిపించే శక్తి, ఒక పిలుపునిచ్చి ఈ దేశ ప్రజలందరినీ ఒకవైపు మోటివేట్ చేసే శక్తి కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. ఇప్పుడు ఆ శక్తి కేవలం మా దగ్గర మాత్రమే ఉంది. మేము మతం పేరుతో ఆపరేట్ చేస్తున్నాము, ఒక ఆపరేటివ్ సిస్టమ్ మేము డెవలప్ చేసాం. మేము ఒక పిలుపు ఇస్తే దేశం మొత్తం కదులుతుంది. మేము శిలాన్యాస్ అనగానే దేశం నలుమూలల నుంచి ఇటుకరాళ్ళు వేసుకుని ఇక్కడికి వచ్చేసారు జనాలు. మేము బాబ్రీ మసీదును ఇక్కడ ఉండకుండా చెయ్యాలి అని ఒక మాట చెప్తే ఇమ్మీడియట్గా ఆచరించే, ఎటువంటి ఆలోచన లేకుండా ఆచరించే శక్తులు మా వెనకాల ఉన్నాయి అని ప్రపంచ కార్పొరేట్లకి చెప్పడం కోసం, అంటే భారతదేశం మీద కంట్రోల్ కాంగ్రెస్కి పోయింది. కంట్రోల్ ఇప్పుడు మా కంట్రోల్లో ఉంది దేశం. సో మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని పిలుపునివ్వటం కోసం బాబ్రీ మసీదును కూల్చారు. ఆ కూల్చిన క్షణం నుంచి వాళ్ళు భారతదేశాన్ని కంట్రోల్లోకి తీసుకోవటానికి ఒక రకంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ముక్తు భారతే కాదు, ప్రతిపక్ష ముక్తు భారత్గా భారతదేశాన్ని మార్చడం కోసం అన్ని పార్టీల బుర్రల్ని తన కంట్రోల్లోకి తీసుకుంది. హిందుత్వ అనే ఆపరేటివ్ సిస్టమ్ ద్వారా కమ్యూనిస్టు పార్టీల్లో ఉన్నటువంటి, క్యాడర్లో ఉన్నటువంటి హిందుత్వ అభిప్రాయాలను, హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే అభిప్రాయానికి స్పందించే లక్షణం ఎవరికి ఉంటే వాడిని తన కంట్రోల్లోకి తీసుకుని, తన ఆపరేషన్లోకి తీసుకుని వాళ్ళని కొనుగోలు చేసి తద్వారా తన అనుకూలమైనటువంటి పరిస్థితులని ప్లాంట్ చేయటం అనేది మొదలుపెట్టేశారు. ఈ మొదలుపెట్టిన క్రమంలో వాళ్ళు కమ్యూనిస్టు పార్టీలని కాన్షియస్గానే దేశంలో నుంచి నిర్మూలించాలనుకున్నారు. అనుకుని చేసిన ఆపరేషన్లో భాగమే ఈ రోజున కేరళలో యూడిఎఫ్
రావటం అనేది చాలామంది కాంగ్రెస్ విజయంగా మాట్లాడుతున్నారు, కానీ నేను దాన్ని భారతీయ జనతా పార్టీ సాధించిన విజయంగానే చూస్తున్నాను. ఓకే. అది కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం అనుకుంటే పొరపాటు. వాళ్ళు ముందు నేలని చదును చేయటం కోసం యూడిఎఫ్ గెలవటానికి దోహదపడ్డారు, అయిపోయింది. నెక్స్ట్ ఫేజు కేరళ టోటల్గా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఇది కార్యక్రమం. ఆపరేషన్ కేరళ వాళ్ళకి సౌత్లో లొంగని రాష్ట్రాలు రెండే. ఆ 2 రాష్ట్రాల్లో ఒకటి తమిళనాడు, 2 కేరళ. సో ఆపరేషన్ తమిళనాడు ఒక మేరకు ఒక పద్ధతిలో సక్సెస్ అయింది. ఆపరేషన్ కేరళ ఇంకో పద్ధతిలో సక్సెస్ అయింది. కేరళ 100% విజయవంతం. లెఫ్ట్ను పూర్తిగా పక్కకి లాగగలిగారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి యూడిఎఫ్ని ఆపరేట్ చేయటం వాళ్ళకి తేలిక. ఆపరేట్ చేసి కంట్రోల్లోకి తీసేసుకుని తమ అభిప్రాయాల మేరకు అక్కడ పరిపాలన నడిచేటట్టు చేసుకోగలరు. దాంతో పాటు కంపారిటివ్గా వాళ్ళు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడానికి కావలసిన రంగాన్ని సిద్ధం చేసుకుంటారు. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా కేరళలో ఇంప్లిమెంట్ అయిపోయింది. రెండో వైపు బెంగాల్లో కమ్యూనిస్టు రూట్స్లోకి వెళ్ళి తెంపేశారు. ఇది 2009లో మొదలైన ఆపరేషన్. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి వీళ్ళు తృణమూల్ని తుంచటం అనేది కాకుండా అక్కడ కమ్యూనిస్టు మూలాలను చెరిపేయటం కోసం ప్రోగ్రాం మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఎలక్షనీరింగ్లో భాగంగా బూత్ లెవెల్ కార్యకర్తలు ఉంటారు. ఆ బూత్ లెవెల్ కార్యకర్తలని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. దానికోసం హిందుత్వ ఆపరేటివ్ సిస్టమ్ని వాడారు, ఇంకా అనేక ఇతర పద్ధతుల్ని వాడారు. డబ్బులు పోశారు, కొనుగోలు చేశారు, వాళ్ళ అవసరాలు తీర్చారు. ఇలా రకరకాల పద్ధతుల్లో సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీకి, అలాగే ఫార్వర్డ్ బ్లాక్కి చెందినటువంటి కింది స్థాయి కేడర్ని వాళ్ళు నెమ్మదిగా తమ వైపు లాగేసుకుని కొనుగోలు చేసి అక్కడి నుంచి క్రమంగా వాళ్ళ సీట్లు అసెంబ్లీలో తగ్గించుకుంటూ వెళ్ళిపోయారు. ఈ తగ్గించుకుంటూ వెళ్ళిన పరిణామం దాదాపుగా 2 శాసనసభల్లో వాళ్ళకి పెద్దగా భాగస్వామ్యం లేదు. లాస్ట్ సభలో అసలు లేరు వాళ్ళు. పార్లమెంట్లో అసలు బెంగాల్ నుంచి ఒక్క ఎంపీ సీటు సిపిఎంకి రాలా. టోటల్గా అంటే దాదాపు వీళ్ళు 0 నుంచి 17కి ఎదిగారు బీజేపీ. లెఫ్ట్ పార్టీస్ అక్కడ బలంగా ఉన్నప్పుడు జ్యోతి బసు రాజ్యం నడుస్తున్న రోజుల్లో వీళ్ళు 0. ఇప్పుడు 17 దాటి ఉన్నారు ఎంపీలు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? వీళ్ళు ప్లాంటింగ్ ప్రోగ్రాంలో భాగంగానే సక్సెస్ఫుల్గా సాధించుకోగలిగినటువంటి నెంబర్ అది. అంటే వాళ్ళ సమాధి మీద వీళ్ళ భవనాలు నిర్మించడం అనే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగారు. దీన్ని అర్థం చేసుకుని దీనిని ప్రతిఘటించి ఆల్టర్నేటివ్ ప్రోగ్రాంతో అక్కడ జనాల్ని, క్యాడర్ని నిలబెట్టుకోవడంలో కమ్యూనిస్టు పార్టీల వైఫల్యం కనిపిస్తుంది. ఇది కేవలం బీజేపీ సక్సెస్ మాత్రమే కాదు. మార్కెట్ ఎకానమీలో మనిషి సరుకుగా మారిపోతాడు. ఆ మనిషిని కొనే దొడ్లో కట్టేస్తారు. ఈ దొడ్లో కట్టేయటము, ఈ మార్కెట్ ఎకానమీ మనుషుల్ని కొనుగోలు చేస్తున్న పద్ధతికి వ్యతిరేకంగా ఒక ఆల్టర్నేటివ్ ప్రోగ్రాం నువ్వు ఇవ్వలేకపోయావు. ఒక సందర్భంలో వీళ్ళు కూడా అమ్ముడిపోయారేమో అనేటువంటి వాతావరణం వచ్చేసింది. త్రిపుర కమ్యూనిస్టు బ్లాక్ అది లేదు, ఇప్పుడు లేచిపోయింది. నాగాలాండ్ కూడా అనుకుంటా. నాగాలాండ్ కూడా. అస్సాంలో అస్సాం గణ సంగ్రామ పరిషత్తు అది విద్యార్థి అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నుంచి పుట్టింది. ఆ పుట్టిన సందర్భంగా దానిలో కొంత లెఫ్ట్ ఎలిమెంట్స్ ఉండేవి బలంగా. వాళ్ళ తర్వాత ఎన్టీ రామారావు గారి నేషనల్ ఫ్రంట్లోకి చేరారు. ఆ చేరుతున్న క్రమంలో కూడా వాళ్ళలో కొంచెం లెఫ్ట్ ఐడియాలజీ ఉండేది. అలా వీళ్ళ మూలాలు కోల్పోతున్నాము అనే విషయం అర్థమైన తర్వాత కూడా, అంటే భారతీయ జనతా పార్టీ సక్సెస్ చూస్తున్నాం మనం. ఆ సక్సెస్ రాకుండా చేసేటువంటి ప్రోగ్రాం వీళ్ళు తీసుకోకపోవడం అనే వైఫల్యం కూడా చూడాలి కదా. ఇప్పుడైనా కనీసం వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటారా అనేది ప్రశ్న. ఈ వైఫల్యం ఇలా జరుగుతుంది అనే విషయం 92లోనే ఆలోచించుకొని ఉండాలి వీళ్ళు. 92లోనే బాబ్రీ మసీదు కూల్చివేత రోజు నుంచి బీజేపీ రైజ్ మొదలైంది అనే విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకుని
ఇది ఫాసిస్ట్ స్టేట్గా మార్చటం కోసం వీళ్ళు చాలా వేగంగా ముందుకు వస్తున్నారు అని కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూర్చుని రూటెడ్గా మాట్లాడుకోవాల్సిన సందర్భం అది. అది జరగల. అప్పటి నుంచి వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. వాళ్ళు వాళ్ళ పద్ధతిలో విశృంఖలంగా కాంగ్రెస్ పార్టీని తీసి అవతల పారేశారు కదా 2 నిమిషాల్లో. దేశంలో ఉన్న ప్రతి పార్టీని వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారు. వాళ్ళని కాదని అవతలకి వెళ్ళి మాట్లాడగలిగే పరిస్థితి ఎవరికైనా ఉందా? ఆల్టర్నేటివ్ లేదు కదా. ఎన్డీఏ అభిప్రాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పార్టీలు ఏవీ లేవు దేశంలో. అవును, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అయితే క్రమంగా నిర్వీర్యం అవుతూ వస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలని తొక్కేశారు, వ్యతిరేకంగా మాట్లాడే వాటిని తొక్కేశారు, లేని వాటిని ఎన్డీఏలో కలిపేసుకున్నారు. అంటే లేని వాటిని అంటే వాళ్ళ అభిప్రాయాలకి సరెండర్ అయిన వాళ్ళని, లొంగుబాటే. లొంగిపోతే మాత్రమే జీవితం, లొంగిపోకపోతే చంపేస్తాం. సార్, ఇక్కడ మరొక ప్రశ్న. 1980 అలానే 1990 తర్వాత దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల హవా అయితే మొదలైంది. క్రమంగా ప్రాంతీయ పార్టీల హవా మొదలైన సందర్భం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనమవుతా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అయితే తిరిగి మళ్ళీ అంతర్ధానం అయిపోతున్నాయి. బీజేపీ దెబ్బకు కానీ లేదంటే భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టడం, ఇట్లా ప్రాంతీయ పార్టీల వాయిస్ అనేది క్రమంగా నిర్వీర్యం అయిపోతుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేదంటే కమ్యూనిస్టులకి మళ్ళీ ఒక మంచి అవకాశం అవ్వచ్చా ఈ సందర్భం? అంటే ఈ నడుస్తున్నటువంటి రాజకీయ అంటే ప్రతిపక్ష ముక్త భారత్ దిశగా వాళ్ళు నడుస్తున్నటువంటి విధానాన్ని ప్రజలకు అర్థం చేయించాలి కదా. ప్రజల్లోకి వెళ్ళి రెగ్యులర్గా ఒక ప్రోగ్రాం క్యాంపెయినింగ్ ప్రోగ్రాం తీసుకోవాలి. వీళ్ళు తీసుకుని ఎక్కడికక్కడ ప్రజల్ని సంఘటితం చేసి జరుగుతున్నటువంటి దుర్మార్గాల గురించి వివరించగలగాలి. కార్పొరేట్ సోషలిజం అనే పద్ధతి తీసుకొచ్చేసారు వాళ్ళు. ప్రతి చోట ఎవరికి భూమి గ్యారంటీ లేదు, సొంత ఆస్తులు పోతున్నాయి జనాలవి. సొంత ఆస్తులు లేవు ఇప్పుడు, అందరి ఆస్తులు కార్పొరేట్లవే. కార్పొరేట్లు మీకు భోజనం పెడతారు, అంతవరకే. ఈ కార్యక్రమంలోకి ప్రపంచాన్ని లాక్కొచ్చేస్తున్నారు వేగవంతంగా. మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. తెలంగాణలో ఫార్మా క్లస్టర్ల పేరుతో రేవంత్ రెడ్డి గారు జనాల నుంచి భూములు గుంజుకుంటున్నాడు. కేసీఆర్ ఫార్మా సిటీ పెడతాను అన్నాడు. ఫార్మా సిటీ పెడతాను అని ప్రభుత్వ భూమి ఇచ్చాడు. రేవంత్ రెడ్డి గారు రాగానే ఆ జీవో రద్దు చేసి ఆ భూమిని జాగ్రత్తగా హోల్డ్ చేసి 4-5 ఏరియాల్లో ఫార్మా క్లస్టర్లు పెడతాను, జనం నుంచి భూములు తీసుకుని ఫార్మా కంపెనీలు పెడదాం విలేజెస్లో. పెడితే ఏం జరుగుతుంది అక్కడ? ఈ ఫార్మా వ్యర్థాలు కలిసి అక్కడ పంటలు దెబ్బతింటాయి భవిష్యత్తులో. పర్యావరణ కాలుష్యం అవుతుంది, అదొక నాశనం. ఆ భూములు ఎందుకు పనికిరావు? ఈ భూములు ఇచ్చినటువంటి రైతులకి దక్కేదేమిటి? వాళ్ళు అక్కడ స్వీపర్లుగా పనిచేయటం తప్ప ఇంకో పని చేయరు. ప్రభుత్వానికి ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఉందా? ఈ ఫార్మా కంపెనీల్లో పనిచేసేటువంటి కుర్రాళ్ళని అక్కడే ఎంపిక చేసి, అక్కడ కుర్రాళ్ళు కూడా చేయొచ్చు, బైపీసీలు అవి చదువుతున్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ డేటా తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు కదా. భూములు ఇచ్చిన రైతులకైతే ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. అక్కడ ఆ ప్రాంతపు కుర్రాళ్ళ నుంచి ఎంపిక చేసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి అవసరమైన ట్రైనింగ్ ఇచ్చి ఆ కంపెనీలో టాప్ టు బాటమ్ ప్రతి పదవి లోకల్స్కే అంటే స్థానికేతరులకి ఉద్యోగాలు లేవు ఇక్కడ అని స్టాండ్ తీసుకుని ఆ ఉద్యోగాలన్నీ వాళ్ళకి ఇచ్చే ప్రోగ్రామ్ ఏదైనా ఉందా రేవంత్ రెడ్డికి? ఓకే సార్, మళ్ళీ లేదు కదా, ఎక్కడా లేదు. చంద్రబాబు దగ్గర ఉందా? చంద్రబాబు కంపెనీలను రమ్మని భూములు ఇస్తాను అంటున్నాడు కదా. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది విశాఖపట్నంలో. అక్కడ వైజాగ్ ఏరియాలో జనాలని దానిలో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు అని అన్నాడా? అనలేదు కదా. ఎవరికి ఉపాధి అవకాశాలు వస్తాయి? ఆల్రెడీ ఆ రంగంలో ఎక్కడెక్కడో నిష్ణాతులుగా ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. లోకల్స్కి ఏంటి? ఆ డేటా సెంటర్ల కోసం భూములు దొబ్బెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ టీలు మోయటము, అక్కడ టాయిలెట్లు క్లీన్ చేయటము, ఈ పనులు తప్ప వేరే పనులు లేవు వాళ్ళకి. ఎవరో ఆఫీస్ బాయ్ పనులు, తలుపులు తీసే పనులు, బల్లలు తుడిచే పనులు ఇస్తారు, నాన్ టెక్నికల్ వర్క్ అంతా ఇస్తారు. సో ఇది ఆ ప్రాంతపు రైతుల నుంచి భూములు తీసుకొని వాళ్ళని ఎందుకు పనికిరాని వాళ్ళుగా మార్చి వాళ్ళు ఇచ్చిన డబ్బులు, వాళ్ళు ఇచ్చినటువంటి రెసిడెన్షియల్ ప్లాట్లు కరిగిపోగా ముష్టి వాళ్ళుగా మారి
ఎక్కడో చోట అడుక్కుంటూ బతుకుతారు వాళ్ళు. కానీ ప్రజలైతే ఇలాంటి ఒక తరహా పరిపాలనకి, ఇలాంటి పెట్టుబడిదారీ పాలన వైపే ఆకర్షితులు అవుతున్నారు కదా. ఆకర్షితులు అవుతున్నారు అనే నేరేటివ్ని కల్పిస్తున్నారు. ఉమ్, జనాలు ఏం ఆకర్షితులు కావట్లే. ఉమ్, ఎందుకు లఘుచర్లలో తాళాలు పెట్టుకుని ఎందుకు పారిపోయారు జనాలు? భూములు ఇవ్వలేదుగా రేవంత్ రెడ్డికి. ఇళ్ళకి తాళాలు పెట్టుకుని ఎందుకు పారిపోయారు? సూర్యాపేటలో ఎందుకు పారిపోయారు? ఉమ్, అంటే ప్రజలలో సీరియస్గా వ్యతిరేకత ఉంది. వాళ్ళ వ్యతిరేకతను ఆర్గనైజ్ చేసే పార్టీలు లేవు ఇక్కడ. ఉమ్, ప్రోగ్రాం లేదు ఎవరికి. ఉమ్, కార్పొరేట్ సోషలిజం అనే పేరుతో జనాల భూములను గుంజుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా మనం ఒక ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ని నిర్మించాలి అని ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు కూడా అనుకోవటంలా. ఓకే. అనుకోకపోవడం వలన జరుగుతున్న విధ్వంసం ఇది. కాబట్టి లెఫ్ట్ పార్టీలకి గుణపాఠం ఇది. కేరళ ఓటమి. కేరళ ఓటమి అనేది గుణపాఠం. ఓకే. మీరు అధికారంలో ఉండగా దీనికి ప్రత్యామ్నాయ కార్యక్రమాలు మీరేం తీసుకున్నారు మీ పరిపాలనలో? 91లో మీకు 2009లో కదా మీ ప్రభుత్వాలు పోయింది అక్కడ. 9 వరకు అంటే దాదాపు 91లో ప్రవేశించినాయి మన జీవితంలోకి సరళీకరణలు. ప్రవేశించిన తర్వాత అప్పటి నుంచి అక్కడి వరకు మీరు చేసింది అదే కదా. టాటా వాడికి భూములు ఇచ్చారుగా మీరు. నందిగ్రామ్ ప్రాంతంలో టాటా కంపెనీ వాడికి నానో కార్లు ఉత్పత్తి కేంద్రాలు పెట్టుకుంటారంటే మీరు భూములు ఇచ్చి ఆ ప్రాంతపు రైతులతో తీవ్రమైన నిరసన వ్యక్తం చేసి ఆ రైతుల ఉద్యమం వలన కదా తృణమూల్ కాంగ్రెస్ అమర్జైంది. సార్, మళ్ళీ కేరళ ఎన్నికల విషయానికి వస్తే, కేరళ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓట్ షేర్ని కనుక మనం గమనిస్తే బీజేపీకి వచ్చేసి 11% ఓట్ షేర్ అయితే వచ్చేసింది. తర్వాత కమ్యూనిస్టులకు వచ్చేసి 24% వరకు ఓట్ షేర్ నమోదైంది. కాంగ్రెస్ పార్టీకి 28% ఓట్ షేర్ నమోదైంది. సో బీజేపీ 0 నుంచి 11%కి రావటం, తర్వాత కమ్యూనిస్టుల పర్సంటేజ్ అనేది తగ్గిపోవటం, ఇది కమ్యూనిస్టులకు ఒక థ్రెట్గా భావించవచ్చా? బెంగాల్ తరహాలో బెంగాల్లో ఎట్లయితే కమ్యూనిస్టులు కరుమరుగయ్యారో, సో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి భవిష్యత్తులో రాబోతుందా? వస్తుంది కదా. అంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ మొదలైపోయింది, ఆపరేషన్. ఆ మొదలైపోయిన ఫలితమే ఇక్కడ నుంచి తగ్గిన పర్సంటేజు, లెఫ్ట్ నుంచి తగ్గిన పర్సంటేజ్ మీకు ఎటెళ్ళు ఉండాలి? కాంగ్రెస్కి వెళ్ళిందా? కాంగ్రెస్కి వెళ్ళాలా. కానీ 2 పార్టీల నుంచి ఓట్లు చీలి బీజేపీ వైపు వెళ్ళాయి అనేది ఒక చర్చ. బీజేపీకే ఎక్కువ చీలినాయి ఇటు నుంచి, కమ్యూనిస్టుల నుంచే ఎక్కువ చీలినాయి అంటారు. చీలినాయి. ఓకే. కాంగ్రెస్కి వెళ్ళింది 4%, 5%, మిగిలినది ఇట్టే వెళ్ళింది. అంటే వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. అంటే వాళ్ళు ప్రతి చోట రూటెడ్గా బూత్ లెవెల్లో పట్టుకుంటున్నారు జనాల్ని. పట్టుకొని అక్కడ అవసరాలు ఉంటాయి. గ్రామాల్లో ఉండేటువంటి బూత్ మేనేజర్లకి కొన్ని నీడ్స్ ఉంటాయి. వాడి పర్సనల్ జీవితంలో ఏదో కష్టం ఉంటుంది. ఆ కష్టం తెలుసుకుని అక్కడ డబ్బులు జల్లుతున్నారు. ఓకే. అక్కడ డబ్బులు జల్లి వాళ్ళని వశపరుచుకుంటున్నారు, కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. దీన్ని గమనించి అడ్డుకోవడంలో ఈ పార్టీల ఫెయిల్యూర్స్ ఉంటున్నాయి. ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీని చంపేసింది కూడా అలాగే వాళ్ళు ప్రతి చోట. ఇప్పుడు వాళ్ళు సర్రని తీసుకొచ్చారు. ఈ సర్రని తీసుకొచ్చిన దానిలో వాళ్ళు ఇంటెన్సివ్గా చేస్తున్న ప్రోగ్రామ్ ఏమిటి? ఎక్కడ వ్యతిరేకత ఉంది, ఎక్కడ మనకి ఏ ప్రాంతంలో వ్యతిరేక ఓట్లు బలంగా పడుతున్నాయి, ఏ సందులో పడుతున్నాయి, ఏ ప్రతి 2 ఇళ్ళకి కంపారిజన్ పెడుతున్నారు. పెట్టి వ్యతిరేక ఓటు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ రౌండప్ చేసి ఆ ఓట్లలో కొన్ని ఓట్లని తీసేస్తున్నారు. రకరకాల కారణాలు చెప్పి తీసేసి అక్కడ కొత్త ఓటర్లని వీళ్ళే ఎమర్జీ చేస్తున్నారు. అదే డోర్ నెంబర్తో ఎమర్జీ చేసి అక్కడ అంతకు ముందు ఎన్నికల్లో వీళ్ళ వ్యతిరేక ఓట్లు 20 పడితే ఆ తర్వాత వీళ్ళు ఈ సర్వ్ ఉపయోగించిన తర్వాత పోలయ్యే ఓట్లలో అంతకుముందు 20 వ్యతిరేక ఓట్లు అని చెప్పుకున్నాం. ఇప్పుడు 10 వ్యతిరేక ఓట్లు పడతాయి. అదే లొకేషన్ నుంచి 50 అనుకూల ఓట్లు పడతాయి. ఈ 10 ఓట్లు ఆ 40 ఓట్లు కాంపన్సేట్ చేసి గెలుపుకు సాధ్యం అవుతుంది. ఓకే. కమ్యూనిస్టుల ఓటమి గురించి పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మోరల్ బూస్ట్ ఇచ్చే ఒక ఫలితంగా అనుకోవచ్చా? ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకోవటం అటువంటిది ఏమీ లేదండి. అలా మాట్లాడుకుంటున్నారు బయట. ఓకే. కాంగ్రెస్ గెలుపు ఒక శుభసూచకం అని మాట్లాడుతున్నారు. కానీ శుభసూచకం అని అనుకోవడానికి అవకాశం లేదు.
కానీ ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ అయితే కాంగ్రెస్ కి నమోదైంది కదా, 100 సీట్లకు పైగా చేరుకోవటం అంటే ఒక అవును. పెద్ద విక్టరీ అది. డెఫినెట్గా దాంతో పాటుగా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో కూడా 3 రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు. సో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదన్నా వ్యూహాలు ఒక రచించుకొని వెల్లువ ఉత్తరాదిలో create అమలు చేసే అవకాశం ఉంటుంది. ఒక వెల్లువ క్రియేట్ చేస్తుందా అవును అనేది డౌట్ ప్రపంచానికి. అవును. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాలని చూద్దాం. ఉమ్, ముందు తెలంగాణ తీసుకుందాం. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలతో ఎక్కడైనా పనిచేసిందా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటిదాకా? ఉమ్, ఖచ్చితంగా లేదు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు లోబడే హైడ్రా కానీ మరొకటి కానీ ఓకే. ప్రభుత్వ భూముల సంరక్షణ కార్యక్రమం వాళ్ళకంటే చాలా నిర్దిష్టంగా ఇక్కడ అమలు జరుగుతోంది స్పష్టంగా. మీకు మొన్న ముఖ్యమంత్రి గారు సున్నం చెరువు ఆ ప్రాంతాలలో ఇల్లు కోల్పోయిన బాధితులకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మొన్న హైడ్రా కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి బాధితుల్ని. ఈ కార్యక్రమం ఆ రోజు ఎందుకు తీసుకోలేదు మీరు? ఇల్లు పీకిన రోజు ఎప్పుడు పీకారు మీరు? పీకి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆ రోజున వాళ్ళ ఇళ్లల్లోకి జొరబడి సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా బద్దలు కొట్టారుగా మీరు ఇల్లు. ఓకే సార్, ఇప్పుడు కేరళ విషయానికి వస్తే మళ్ళీ కమ్యూనిస్టుల కంబ్యాక్ ని మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే నేను చెప్పేది 3 రాష్ట్రాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు అంటున్నారు కదా. అవునవును. ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలు రాహుల్ గాంధీ గారు చెప్తున్న అభిప్రాయాల మేరకు నడవట్లా పరిపాలన. అది చెక్ చేసుకోవాలిగా ఆయన. అవును. మీకు ఆల్టర్నేటివ్ ఐడియా ఉండాలి కదా. నీది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఉంది, బీజేపీ ప్రభుత్వం అలా ఉంది అని చెప్పుకోవడానికి నీ దగ్గర ఉన్న మోడల్ ఏంటి? నీకున్న నమూనా ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఓపెన్గా కేంద్ర ప్రభుత్వ విధానాలని అమలు చేస్తోంది. ఓకే. కర్ణాటక కూడా అంతే. కర్ణాటక కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం గీసిన గీచు దాటడం లేదు. ఇది ఫ్రాంచైజీ మోడల్లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఫ్రాంచైజీ మోడల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫ్రాంచైజీ తీసుకున్నాడు ఇక్కడ. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ ఏ పార్టీ అయినా కూడా కొంత వారితో సఖ్యతగా ఉండాల్సిన అవసరం లేదు. సఖ్యతగా ఉండటం వేరు, ప్రజలకి ఇబ్బంది కలిగించే అంశాల పట్ల క్రిటికల్గా ఉండటం కూడా అదే సందర్భంలో అవసరం. ఓకే. అప్పుడు కదా మిమ్మల్ని ఆల్టర్నేటివ్ ఎన్నుకున్నది ఎందుకు? వాళ్ళ విధానాలు అమలు చేయడానికి కాదు కదా. మీకు ఆల్టర్నేటివ్ ఐడియాలజీ, మీ పార్టీ సిద్ధాంతం ఒకటి ఉందిగా, ఒక ఐడియాలజీ. ఆ ప్రకారం మీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు కదా, సరళీకరణకు వ్యతిరేకంగా కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు కదా ఆయన. కార్పొరేట్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కదా. వేదాంత కంపెనీని పీక్ అవతల పారేయండి అని అక్కడికి వెళ్ళి ఉద్యమం చేశాడు కదా. మరి ఆ స్పిరిట్ మీకెందుకు లోపించింది? ఆ స్పిరిట్ మీరు ఎందుకు క్యారీ చేయట్లేదు మీ పరిపాలన నడుస్తున్న ప్రాంతాల్లో? అంటే అసలు సరళీకరణను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకేం రైట్ ఉంది మాట్లాడటానికి అని బీజేపీ వాడు అంటాడు. వాడి కౌంటర్ ఆపరేషన్ డైలాగ్ మీ దగ్గర లేదు. మిమ్మల్ని ప్రత్యామ్నాయంగా జనం ఎలా చూస్తారు? సో తెలంగాణలో వీళ్ళు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. వీళ్ళు కేంద్రం కంట్రోల్లోనే నడుస్తున్నారు. చాలా క్లియర్గా చెప్తాను, వీళ్ళ హార్డ్వేరు కాంగ్రెస్ ఏమో కానీ వీళ్ళ సాఫ్ట్వేర్ మాత్రం కాషాయమే. ఏది తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీది. వీళ్ళు లోపల వేసుకున్న ఇన్నర్ వేరు కాషాయం, అవుటర్ వేరు ఖద్దరు. ఇదే కండిషన్ కర్ణాటక పార్టీది కూడా. ఇదే కండిషన్ ఇప్పుడు కేరళలో అధికారంలోకి వచ్చినటువంటిది కూడా. అక్కడ వేణుగోపాల్ అన్న అతను వస్తున్నాడు అని చెప్తున్నారు, కేసీ వేణుగోపాల్. అవును. ఇప్పుడు ఆ వేణుగోపాల్ ఎవరు? ఆయన ఒక రకంగా రాహుల్ గాంధీ గారికి థింక్ ట్యాంక్. అవును. ఒకప్పుడు సోనియా గాంధీ దగ్గర 2-3 ఉండేవాళ్ళు. ఏ పటేలు, ఒక పటేల్ ఉండేవాడు, అహ్మద్ పటేలు, ఈ బ్యాచ్ ఉండేది. గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్. ఈ వీళ్ళకి రీప్లేస్మెంట్ ఈ వేణుగోపాల్. ఈ వేణుగోపాల్ రాహుల్ గాంధీకి ఒక థింక్ ట్యాంక్. ఆయన ఇప్పుడు ఇక్కడ వస్తున్నాడు. కనీసం ఆయనైనా రాహుల్ అభిప్రాయాలు, రాహుల్ బయట మాట్లాడుతున్న అభిప్రాయాలని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలరా? చేయగలిగి కేంద్ర ప్రభుత్వంతో దెబ్బలాడటం మొదలు పెడితే అదొక మోడల్గా నిలబడుతుంది. అలా మోడల్గా నిలబెడితే దాన్ని ఓకే, డెఫినెట్గా తప్పులు అది గుడ్డిలో మెల్లయింది అని అనుకోవచ్చు. కానీ ఆ పరిస్థితి ఉంటుందా ఉండదా అనేది వాళ్ళ ప్రాక్టీస్లో అర్థమయ్యే విషయం. కానీ బయట ఇప్పుడు ఉన్నటువంటి 2 రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక అయితే
అటు ఇటుగా ఉన్నాయి. ఓకే. అవి కాంగ్రెస్ ప్రభుత్వాలుగా కనిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు అనుకునే పరిస్థితి ఉంది. ఉమ్, ఉమ్. కేరళలో వేణుగోపాల్ ఇప్పటికి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అవును, పోటీగా ఇంకొక వ్యక్తి పేరు ఉంది అక్కడ. అవును, అవును. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని కన్ఫర్మ్ చేస్తారు. వేణుగోపాల్ వైపు మొగ్గు మొగ్గు ఉంది ఉంటుంది. అని వినిపిస్తోంది. ఓకే. ఒకవేళ అతనైనా ఆల్టర్నేటివ్ ఐడియాలజీతో ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు మనం మోడల్ అనుకోవాలి. ఓకే. కానీ ఆ ఆశ అయితే నాకు లేదు. చూడాలి ఏం జరుగుతుంది అనేది. కంపారిటివ్లీ రేవంత్ రెడ్డి అలాగే సిద్ధరామయ్య కన్నా కూడా మరింత సన్నిహితుడు కదా రాహుల్ గాంధీ గారు. థింక్ ట్యాంక్ అతను థింక్ ట్యాంక్. థింక్ ట్యాంక్ అతని అభిప్రాయాలు తీసుకుంటాడు ఆయన కన్సిడరేషన్లోకి. రాహుల్ గాంధీ మాట్లాడే మాటల్లో చాలా మాటలు ఈయన అరువిచ్చినవే. కాబట్టి ఇతను కొంత జ్ఞానే. ఈ జ్ఞాని తనదైన పద్ధతిలో పరిపాలనని చేయగలడా వాళ్ళని కాదని. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాలను తోసిరాజని పరిపాలించిన ముఖ్యమంత్రులు ఉన్నారు మనకి. ఇందిరాగాంధీ గారి రాజ్యం నడుస్తుండగా ఆవిడ విధానాలను బేఖాతరు చేసి కేంద్రం మిథ్య బ్రదర్ అనగలిగిన ఎన్టీ రామారావుని చూసాంగా మనం. మరి ఆ మాట వీళ్ళెందుకు అనలేకపోతున్నారు కేంద్రం మిథ్య బ్రదర్ అని? ఎవరు అనలేకపోతున్నారుగా. చంద్రబాబు నాయుడు నోట్లోంచి చచ్చినా ఆ మాట రాదు. ఆయన అవసరమైతే వాళ్ళకే 4 సలహాలు చెప్తాడు. జనాలను వేధించడానికి ఇన్ని పద్ధతులు ఉన్నాయండి అని చెప్పగల సమర్థుడు ఆయన. ఓకే. ఇక్కడ ఈంది అదే పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది. ఆయన ఆ మాట అనలేడు. సిద్ధరామయ్య గారు అసలు అనలేడు. సో వేణుగోపాల్ దగ్గర ఆ అవకాశం ఉంది. ఓకే. ఆయన ఏమన్నా అనగలడేమో చూద్దాం ఇప్పుడు. ఓకే. ఇక మళ్ళీ కమ్యూనిస్టుల విషయానికి వస్తే వీళ్ళు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేదానికి మళ్ళీ ఏమైనా అవకాశం ఉంటుందా కేరళలో కానీ, లేదంటే ఇక దేశవ్యాప్తంగా మరే రాష్ట్రంలో అయినా కానీ? భారతదేశంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న విధానాలు ఈ దేశంలో విప్లవ పరిస్థితులు లేవు, పరిస్థితులు మారిపోయినాయని చాలామంది మాట్లాడుతున్నారు. మాట్లాడి లొంగుబాటు ఒకటే మార్గం ఉంది ఇప్పుడు, అంతకుమించి ఆల్టర్నేటివ్ లేదు, సాయుధ పోరాటానికి అవకాశం లేదు అని మాట్లాడుతున్నారు. ఓకే, నిజమే, దానిలో ఏకీభవించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అంటే టెక్నాలజీ ఇక్కడ మరొక ప్రశ్న, సాయుధ పోరాటానికి అవకాశం లేదంటున్నారు, అవసరం కూడా లేదేమో కదా? అవసరం ఉందా లేదా అన్నది కాదు, అసలు పోరాటాలే వద్దంటున్నారు వీళ్ళు. నో పోరాటం లేదు, ఓన్లీ లొంగుబాటు అని చెప్తున్నారు వాళ్ళు. సాయుధమా నిరాయుధమా అన్నది కాదు వాళ్ళ గొడవ. సాయుధం అయితే సాయుధంగా చేసే పరిస్థితి లేదని మనం మాట్లాడుకుంటున్నాం. బయట ఉన్న కమ్యూనిస్టులు మాట్లాడుతున్నారు. వాడి ఉద్దేశం అసలు పోరాటాలు వద్దని. మావోయిస్టులను పక్కన పెడితే ఈ దేశంలో లెఫ్ట్ పార్టీస్ కాన్షియస్గా చేసిన ఉద్యమాలు ఏమున్నాయి ఈ 10 ఏళ్లలో, 14 ఏళ్లలో ఏమున్నాయి? ఏమీ లేవు కదా. ఎందుకు లేవు అంటే మీరు ఆ రూట్స్లో లేరు, ఆ ప్రోగ్రాంలో మీరు లేరు. లేకపోవడంతో వాడు కబ్జా చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటంటే జనాలు సఫర్ అవుతున్నారు, ఎన్డీఏ విధానాలతో సఫర్ అవుతున్నారు. యాంటీ ఎన్డీఏ ప్రోగ్రాం తీసుకుని పార్టీ ఇంకోటి లేదు పార్లమెంటరీ పద్ధతిలో, అన్ని పార్టీలు వాళ్ళ దొడ్లో ఉన్నవే ఏదో పద్ధతిలో. సో కమ్యూనిస్టులకైనా కాంగ్రెస్ పార్టీకైనా మరితర ప్రాంతీయ పార్టీలకైనా ఇదే శరణ్యం అంటారు. కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టండి, కాంగ్రెస్ గురించి ఆలోచించి కమ్యూనిస్టులు బుర్రలు జడగొట్టుకుంటున్నారు అనవసరంగా. కాంగ్రెస్ పార్టీతో ఐక్య సంఘటన ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టి ముందు లెఫ్ట్ పార్టీస్ అన్నీ కలిసి కూర్చుని ఒక విధానాన్ని తీసుకుని వారు ఎక్కడైతే బలంగా ఉన్నారో ఆ బలమున్న చిన్న పాకెట్సే కావచ్చు, ఆ చిన్న పాకెట్స్లో ఈ నడుస్తున్నటువంటి ఎన్డీఏ విధానాలకి భిన్నమైన అభిప్రాయాలతో ప్రజల్ని సమీకరించండి. సమీకరించి ఒక కార్యక్రమం తీసుకోండి, మేం దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పండి, బలంగా నిలబడండి. ఎన్టీ రామారావు ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ఈ గుళ్ళల్లో వాళ్ళందరూ సౌందరరాజన్ నాయకత్వంలో హుండీలు బయట పారేశారు గుళ్ళల్లోంచి. పారేసి హుండీ ఉంటే కదా దేవాదాయ శాఖ ఎంటర్ అయ్యేది. సో మేము ఎండోమెంట్ యాక్ట్ని దేవాదాయ శాఖని కూడా బహిష్కరిస్తున్నాం అని హుండీలు బయట పారేసి వాళ్ళు ఒక ఉద్యమము విప్లవము చేశారు. ఆ స్పిరిట్ ఎందుకు మీరు అందిపుచ్చుకోరు? ప్రతి ప్రాంతంలోనూ మేము మా భూములు ఇవ్వం ఎవరికి, మా భూములకి నీరు కావాలి, మేమే వ్యవసాయం చేస్తాం అని ఒక ప్రోగ్రాం తీసుకోండి. ఇక్కడ పరిశ్రమలు పెట్టదలుచుకుంటే ముందు 90% ఉద్యోగాలు మాకే అని అగ్రిమెంట్ రాయి, మా పిల్లలకి ట్రైన్ చేయి,
ఉద్యోగాలు మాకే అని చెప్పు, అగ్రిమెంట్ లేకుండా మేము భూమి ఇవ్వం అని అనిపించండి. అమరావతిలో విశృంఖలంగా లాక్కుంటున్నాడు చంద్రబాబు. అక్కడ అడ్డం పడి ప్రోగ్రాం చేయండి మీరు. సైలెంట్గా ఆఫీసుల్లో కూర్చుని అడపాదడపా ప్రెస్ మీట్లు పెడితే పనులవు. క్షేత్రంలోకి దిగి ఒక ఆల్టర్నేటివ్ స్పిరిట్ ఇవ్వగలిగితే అప్పుడు నిలబడతాయి మళ్ళీ. సో కమ్యూనిస్టులు కూడా ఈ జాతీయ పార్టీలకి అంటే బీజేపీకి కానీ ప్రాంతీయంగా అధికారంలో ఉన్న పార్టీలకి లొంగిపోయాయనే ఒక ఆరోపణ కూడా ఉంది. నిజమే, అది కంట్రోల్లోకి తీసుకున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళు పోరాటాలు చేయట్లేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో వారి నుంచి అది వారు చేయటం లేదు అనే మాట వాస్తవం. ప్రజల ఆకాంక్షల మేరకు వాళ్ళ పని విధానాన్ని మార్చుకుని, ప్రజలు విప్లవోన్ముఖంగా లేరు, విప్లవ పరిస్థితులు లేవు అనేది పిచ్చి మాట. గతంలో కంటే సఫరింగ్ చాలా ఉంది. నిరుద్యోగులు చాలా దారుణంగా ఉన్నారు. ఆకలి చావులు చస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా చస్తున్నారు. సైకియాట్రిక్ పేషెంట్లు పెరిగారు. పిచ్చివాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. దేశంలో హత్యలు పెరుగుతున్నాయి. హింసా ప్రవృత్తి పెరుగుతోంది. నిరుద్యోగం ఎప్పుడు లేనంత తారాస్థాయిలో ఉంది. మీ స్టాండ్ తీసుకొని మీరు ఒక ప్రోగ్రామ్ తీసుకుని రోడ్డు మీదకి వస్తే మీతో కలిసి నడవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా సమస్యలే దేశానికి. ఈ సమస్యల్ని ప్రాతిపదికగా చేసుకుని మీరు ఓ సీరియస్ ప్రోగ్రామ్ తీసుకుంటే డెఫినెట్గా ఈ భారతీయ జనతా పార్టీ నడుపుతున్న కార్పొరేట్ రాజ్యాన్ని తీసి హిందూ మహాసముద్రంలో, హిందుత్వ పేరుతో వీళ్ళు నడుపుతున్న ఈ దుర్మార్గాన్ని తీసుకెళ్లి హిందూ మహాసముద్రంలో కలపటానికి స్కోప్ ఉంది. ఆ దిశగా అడుగులు వేయగలిగితే దానికి ఉనికి ఉంటుంది. లేకపోతే వీళ్ళని హిందూ మహాసముద్రంలో కలిపేశారు ఆల్రెడీ. ఓకే. కాబట్టి హిందూ మహాసముద్రంలోంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.